సార్. ఈ లాయర్ ఎక్కడ దొరికాడే? కోర్టు సమయానికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. కెన్ ఐ ప్రొసీడ్? ప్రొసీడ్. ప్రాసిక్యూషన్ సమర్పించిన అంశాలపై కొన్ని కీలక ప్రశ్నలు అడగాల్సి ఉంది. అందువల్ల ఎస్పీ సూర్యాని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. ఇక మీరు వెళ్ళండి. ఎస్ఐ సూర్య గారు, మీరు ఈ కేసులోని నిందితుడు చెర్రీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కదా? అవును. మీరు పట్టుకున్నప్పుడు సమయం ఎంత? సుమారు 12 గంటల సమయం అవుతోంది. అంటే సంఘటన జరిగిన వెంటనే కదా? అవును. ఆ సమయంలో లిల్లీ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? లేదు. అక్కడ న్యూసెన్స్ జరుగుతున్నట్టు తెలిస్తే మేము వెళ్ళి చూసాం. ఇతను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నాడు. వెంటనే పట్టుకున్నాం. అంటే ముందుగా అరెస్ట్ తర్వాత కంప్లైంట్ అన్నమాట. కంప్లైంట్ ఇచ్చాక కదా అరెస్ట్ చేయాలి. అది పరిస్థితులు అలా. సే ఎస్ ఆర్ నో. అవును, ముందే అరెస్ట్ చేశాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ప్రాపర్ కంప్లైంట్ లేకుండా అరెస్ట్ జరిగింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. సూర్య గారు, సాధారణంగా ముందుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి కదా? అవును, కానీ ఇక్కడ కానికి చోటు లేదు ఆఫీసర్. ఇది చట్టం. ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేశారో? లిల్లీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత. అంటే మీరు ముందే ఒక వ్యక్తిని నిందితుడిగా ఫిక్స్ చేసి తర్వాత దానికి సరిపోయి కంప్లైంట్ తీసుకున్నారు, అంతేనా? అలా కాదు సార్. అలా కాకపోతే ఇంకెలాగండి? ముందే అరెస్టు తర్వాత కంప్లైంట్ తర్వాత ఎఫ్ఐఆర్. ఇది ఇన్వెస్టిగేషన్ కాదు యువర్ ఆనర్. ఇది కంక్లూజన్ కి తగిన ఎవిడెన్స్ ని వెతకడం. ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు. మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానంటున్నారు కదా? ఆ సమయంలో మీరేదైనా వీడియో, ఫోటో, ఇండిపెండెంట్ విట్నెస్ ఏదైనా రికార్డ్ చేశారా? లేదు. అంటే రెడ్ హ్యాండెడ్ అనడం మీ మాట మాత్రమే, దానికి ఎలాంటి సాక్ష్యం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, నా క్లయింట్ నిర్దోషి. అతను ఏ తప్పు చేయలేదు. ఇది కేవలం కుట్ర మాత్రమేనని ఈ కోర్టు గుర్తించాలని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను యువర్ ఆనర్. క్రాస్ ఎగ్జామినేషన్ రికార్డెడ్. డిఫెన్స్ తరపున వినిపించిన వాదనలు కోర్టు రికార్డులోకి తీసుకుంది. ప్రాసిక్యూషన్ తరపున ఇంకా ఏమైనా సాక్ష్యాలు లేదా స్టేట్మెంట్స్ ప్రవేశపెట్టాలనుకుంటున్నారా? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు చెప్పిన వాదనలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. అవి నిందితుడిని కాపాడే ప్రయత్నాలు మాత్రమే. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు కల్లారా చూసిన ఒక వ్యక్తి కోర్టు ముందు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెట్టండి.
నమస్కారం అయ్యా. మీ పేరేంటి? వెంకన్న సారు. వెంకన్న. ఏం పని చేస్తుంటారు? గెస్ట్ హౌస్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తా సారు. సంఘటన జరిగిన రోజు అక్కడ ఏం జరిగింది? కోర్టు వారికి స్పష్టంగా చెప్పండి. ఆ రోజు చెర్రీ సారు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు సారు. ఆ అమ్మాయి సారు కొద్దిసేపటికి నన్ను మందు తెమ్మన్నారు. నేను బయటికి వెళ్ళి మందు తీసుకొచ్చే లోపు ఆ అమ్మాయిని బలవంతం చేయబోయారు సారు. ఆ అమ్మాయి కాపాడండి కాపాడండి అని గట్టిగా అరిచింది సారు. ఓకే. ఇదంతా అబద్ధం సార్, ఇదంతా అబద్ధం. చెర్రీ బాబు దగ్గరే జీతం తీసుకుని బ్రతికేవాని కదా సారు. అందుకే వాళ్ళ మధ్యకి వెళ్ళలేకపోయాను. ఆ టైంలోనే అదృష్టం కొద్దీ పోలీసులు వచ్చారు సార్. ఇదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందా? ముందు కూడా చాలాసార్లు వచ్చారు సారు. సార్ ఇదంతా అబద్ధం సార్. వెంకన్న, నేను నీకేం అన్యాయం చేశాను? సార్ ఇదంతా అబద్ధం సార్. నీకు చాలాసార్లు హెల్ప్ చేశాను కదా వెంకన్న. చెర్రి గారు, హెల్ప్ పేరుతో అతనితో చేయకూడని పనులన్నీ చేయిస్తున్నారా? మందు మాత్రమే తెప్పించేవాడా లేదా ఇంకేమైనా తెప్పించేవాడా? నా నోటితో నేను చెప్పలేను సారు. ఇక మీరు వెళ్ళొచ్చు. సరే సార్. విన్నారుగా యువర్ ఆనర్, ఈ ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు ఈ కేసులోని నిజాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాయి. నిందితుడిని శిక్షించడం ద్వారా మాత్రమే బాధితురాలికి న్యాయం జరుగుతుంది. నా క్లయింట్కి న్యాయం చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. ప్రాసిక్యూషన్ తరపున ప్రవేశపెట్టిన సాక్ష్యం కోర్టు రికార్డులోకి తీసుకుంటుంది. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట ఈ కేసుని వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్.